హలో వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ ప్రజ్ఞ. సో ఇవాళ అయితే మనతో గాసిప్ అనే మూవీతో అయితే రాబోతున్నారనమాట. ఆ టీమ్ అయితే మనతో ఉంది. అసలు మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అమేజింగ్ గ్రేట్. యా, సో డైరెక్టర్ గారు ఇది మీ ఫస్ట్ డెబ్యూ మూవీ కదా, గాసిప్ అనే దాంతో ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ థింగ్ రాకూడదని రూల్ ఏం లేదు. అందుకే అంటే ఏం చెప్తారా? అంటే సింపుల్ థింగ్ ఏంటంటే, మనం ఏ కథైనా ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు తనకి అది చెప్పాలనిపించాలి ఫస్ట్ థింగ్. అంటే ఏదో బడ్జెట్ ఉంది కదా అనో, లేకపోతే హీరో డేట్స్ ఉన్నాయి కదా అనో, సినిమా తీయాలి కాబట్టి అని కాకుండా ఈ కథ నేను ఖచ్చితంగా జనాలకు చెప్పాలి అనే ఎలిమెంట్ ఏదైనా ఉంటే ఆ కథ ఎగ్జైట్ చేస్తుంది. అది చేశాక ఫస్ట్ ఆ కథ ఐడియా నుంచి ఒక స్టోరీ అవుతుంది. ఆ స్టోరీ అయ్యాక వచ్చిన క్యాస్టింగ్లో ఎవరు మనకి ఈ కథకి జస్టిస్ చేస్తారు అని చూస్ చేసుకుని వీళ్ళందరినీ కలిసి ఒప్పించి పిక్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సూపర్. సో అంటే రాశి గారు, మీరు ఇంతకుముందు నార్మల్గా హీరోయిన్ టైప్లో చేస్తూ ఉన్నారు, బట్ ఇది ఎలా ఉందంటే లేడీ ఓరియంటెడ్లా ఉంది నాకైతే. సో ఒక అమ్మాయి తన ఫ్రీడమ్ కోసం తను అనుకున్నవి చేయాలి అన్న దానికోసం ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఈ టైప్ ఆఫ్ జోనర్ని ఎంచుకోవడంలో ఏదైనా రీజన్ ఉందా? రీజన్ అంటే ఒక్క రీజన్ కూడా కాదు, కానీ మంచి స్టోరీ, చాలా కాంటెంట్ బేస్ స్టోరీ ఇప్పుడు జనాలకి నచ్చుతుంది, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు మంచి మూవీ తీస్తే. అండ్ ఉమెన్ ఓరియంటెడ్ అంటే అందరు పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయిలు అందరు పర్ఫార్మెన్స్ చేయాలి అని అందరికీ ఉంటుంది, ఏదో ఒక రోజు చేయాలి. కానీ నాకు చాలా అర్లీ స్టేజెస్లో వచ్చేసింది అండ్ చాలా మంచి స్టోరీ వచ్చింది. ఐఎమ్ లైక్ రియలీ సాటిస్ఫైడ్ విత్ మై క్యారెక్టర్ అండ్ మూవీ. సో ఒక్క రీజన్ కాదు, కానీ వైభవ్ గారు చాలా కాన్ఫిడెంట్గా స్టోరీ నరేషన్ ఇచ్చారు. స్టోరీ చాలా నచ్చింది. ఇప్పుడు చాలా రిలేటబుల్ స్టోరీ, అమ్మాయిలకి కూడా అబ్బాయిలకి కూడా సొసైటీలో జరిగిన ఇష్యూస్. సో ఇవన్నీ కలిపి ఒక డిసిజన్లో వచ్చా ఇది చేయాలి, లెట్స్ సీ అంట. సో వైల్ నరేషన్ అప్పుడు ఏంటి అంటే మనకు ఒక ఎలిమెంట్ అనేది బాగా నచ్చుతుంది. సో దానివల్ల కూడా మనం మూవీని ఓకే చేసే మూమెంట్స్ కూడా ఉంటాయి. సో మీకు అలాంటి మూమెంట్ ఏంటి, అలాంటి ఎలిమెంట్ ఏంటి? మూవీ నచ్చింది, స్టోరీ నచ్చింది, బట్ ఐ లైక్ మై క్యారెక్టర్ మోర్, అజంత క్యారెక్టర్. ఓకే, ఇంకా నాకు ఏం నచ్చింది అంటే యాజ్ అ పర్ఫార్మర్ ఇప్పుడు ఒక యంగ్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా స్టార్ట్ అవుతుంది. అక్కడ కొంచెం వేరే బికాస్ యూ హ్యావ్ డ్రీమ్ ఇన్ యువర్ ఐస్ అండ్ అది కనిపిస్తుంది ఆ షార్ట్స్లో. మరి తర్వాత ఒక చేంజ్, గాసిప్ వల్ల ఒక చేంజ్ వస్తే హౌ ఇట్ చేంజెస్ యువర్ లైఫ్, హౌ ఇట్ చేంజెస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ లైఫ్ అండ్ హౌ ఎవ్రీవన్ అరౌండ్ యూ కూడా చేంజెస్. సో ఐ సెడ్ ఒక మూవీలో ఇన్ని షేడ్లో ఉన్నాయి ఒక క్యారెక్టర్కి అంటే ఇది చేయాలి. దట్ ఈస్ ద పాయింట్ దట్ ఐ లైక్ ద మోస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. సూపర్. సో నేను మీతో లాస్ట్లో మాట్లాడతాను, ఎందుకంటే ఒక క్లారిఫికేషన్ కావాలి నాకు. చాలా మంచిగా మాట్లాడతారు, అందుకే లాస్ట్లో అని చెప్పా. సో మీరు అంటే ఈ క్యారెక్టర్లో అజంతా అనే సాంగ్లో సో మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, మ్యామ్ వెనకాల పడే ఇది కానీ, లోపల నుంచి ఒక కుర్రాడు బయటకు వచ్చేసి ఆ అల్లరి, సో ఇవన్నీ మీకు లైక్ ఎక్కడి నుంచైనా రిఫరెన్స్ తీసుకున్నారా, లేకపోతే మీకై మీరు ఇంతకుముందు అలా పడుంటారు కదా, సో అదేమన్నా ఇంప్లిమెంట్ చేశారా ఇక్కడ? అంటే యాజ్ ఏ యాక్టర్గా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది కదండి. సో మనం నేర్చుకుంటున్నప్పటి నుంచి మనకి ఫేవరెట్ యాక్టర్స్ కానీ వాళ్ళ సినిమాల నుంచే మనం చూస్తూ ఉంటాం. అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే యాస్టిజన్ కాదు, అంటే నా వర్షన్లో నేను పర్ఫామ్ చేయడం, లైక్ హౌ డు ఐ డూ, లైక్ అంటే నాకు ఒక సీన్ ఇస్తే నేను ఎలా చేస్తాను. ఇప్పుడు నాకు వైభవ్ గారు కూడా అదే, లైక్ రాగానే తేజ క్యారెక్టర్, సో సీన్స్ ఇవని చెప్పేసి ఒక ఆడిషన్ తీసుకున్నారు, దానికి బాగా నచ్చింది. అండ్ తర్వాత ఈ నరేటెడ్ ద ఎంటైర్ ద స్టోరీ అనమాట. ఏంటి లైక్ త్రూ అవుట్ ద స్టోరీ ఎలా ఉంటుంది, ఎమోషన్స్ ఎలా ఉంటాయి, నీ క్యారెక్టర్ ఎక్కడి వరకు ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సినిమా మీద చెప్పారు తను. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాలో చెప్పలేదు. ఇన్ఫ్లుయెన్స్ ఒక యాక్టర్కి అనేది చాలామంది ఉంటారండి. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రతి యాక్టర్ అనేవాడు కమల్ హాసన్ గారి మూవీస్ చూడాలని చెప్తారు జనరల్గా. సో నా లైఫ్లో వచ్చేసి చాలామంది ఉన్నారనమాట, చిరంజీవి గారు కానీ అండ్ నాని గారు కానీ. సో అలాంటి ఎక్కువ నేను కూడా ఇష్టపడతాను. మేబీ నేను కూడా అలాగే వాళ్ళ సినిమాలు కూడా అలా కనెక్ట్ అయిపోయాను. సో చరణ్ గారు, మీరు చాలా సాఫ్ట్గా కనిపించారు నాకు ఆ ట్రైలర్లో
మొత్తంలో చూస్తే. కానీ ఎందుకో సాఫ్ట్‌గా కనిపించిన ఒక రగడ్ అనేమో అనిపిస్తుంది నాకు మూవీలో. కరెక్టేనంటారా? మూవీ చూస్తే తెలుస్తదంటారా? చూడండి అదే నేను అప్పటి నుంచి అందరికి అదే చెప్తున్నా, మీరు గెస్ వర్క్ చేయండి, అది ఎంతవరకు కరెక్ట్ అనేది థియేటర్కి వచ్చి చూడండి అని చెప్తాను. సో మీరు ప్రీవియస్ చాలా మూవీస్‌లో చేస్తున్నారు. సో ఈ మూవీలో స్పెషల్‌గా మీరు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? మెయిన్ కోర్ స్టోరీ దేని మీద బిల్డ్ అవుతుంది. నాకు కూడా ఈ గాసిప్స్ అనే వాటి మీద పర్సనల్గా కొంచెం కోపం ఉంది. ఇట్ కెన్ మేక్ ఆర్ మేక్ ఎప్పుడు లేదనుకుంటా, అన్ని బ్రేకింగ్ ద లైఫ్సే ఉన్నాయి. సో అది చాలా రాంగ్ అని. ఓకే. రాంగ్గా ఒకళ్ళ మీద ఏమీ లేనప్పుడు ఊరికే ఒకళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు నోటికి వచ్చినట్టు అందరూ వాగుతుంటే దాన్ని అది కాదు అని చెప్పుకోవడానికి ఆ పర్సన్ ఎంత ఎఫర్ట్ పెట్టాలి, అది రబ్ ఆఫ్ చేసుకోవడానికి ఎంత కష్టపడాలి, అది చాలా భలే బ్యూటిఫుల్ పాయింట్ పట్టుకున్నారు అని అనిపించింది. అక్కడే ఫస్ట్ బాల్కే సిక్సర్ అన్నట్టు అనిపించింది. దాని తర్వాత కథలో నా క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి వీడు పడే ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, బయట ప్రపంచంతో వీడు ఎలా బిహేవ్ చేస్తాడు, దానివల్ల ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇది ఈజీగా అనిపించలేదు, సో అందుకని చేయడం జరిగింది. ఓకే, మీరు ఛాలెంజింగ్గా తీసుకొని రోల్ చేశారు. సో అంటే గాసిప్ అని అంటే మనం చేయని కూడా చేస్తున్నామని చెప్పి మాట్లాడుకుంటూ అది అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, దానికి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉండదు. సో మీ లైఫ్లో రియల్ ఇన్సిడెంట్స్ని ఏమన్నా పిక్ చేసుకొని ఇందులో ఇంప్లిమెంట్ చేశారా స్టోరీ? అంటే నా మీదే గాసిప్ వచ్చింది, చెప్పానంటే చాలా ఇంటర్వ్యూస్లో. సో సింపుల్గా చెప్తా కట్ షార్ట్గా. నాకు ఒక అమ్మాయికి ఒక రిలేషన్ ఉందని గాసిప్ వచ్చింది, విచ్ ఈజ్ నాట్ ట్రూ. నేను దాన్ని సీరియస్గా తీసుకోలేదు, అది నిజం కాదు కాబట్టి. బట్ డౌన్ ది లైన్ ఒక 15 to 20 days అయ్యాక దాని ఇంటెన్సిటీ ఇంపాక్ట్ పెరిగింది. అంటే వర్క్ స్పేస్లో ఫ్రీగా ఉండలేకపోవడం, ప్రొఫెషనల్గా పని చేసినప్పుడు చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవ్వడం, అప్పటిదాకా చాలా ఫ్రీగా ఐ కాంటాక్ట్ ఇచ్చుకుని నవ్వుకుని మాట్లాడాలి, ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడానికి ఇద్దరం ఇబ్బంది పడ్డాం. సో ఇదంతా అబ్జర్వ్ చేశాక నాకు సమ్వేర్ ఐ ఫౌండ్, అంటే అందులో మా ఇద్దరు ప్రమేయం ఏం లేదు యాక్చువల్గా. చూసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పి మాట్లాడుకుని అది అలా 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 అదంతా స్ప్రెడ్ అయింది. సో కానీ దానివల్ల ఒక రకమైన ఒక స్తబ్దత అయితే వస్తుంది ఆ పర్టికులర్ బాండింగ్లో కానీ, ఒక ఫ్రెండ్షిప్లో కానీ, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్లో. సో మన ప్రమేయం లేకుండా కూడా మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ వల్ల మన లైఫ్ ఇంత ఎఫెక్ట్ అవుతుందా అనే ఒక పాయింట్ నుంచి ఆ పర్స్పెక్టివ్లో ఒక కథ చెప్పాలనిపించింది. సో అప్పుడు అంటే అబ్బాయిని పర్స్పెక్టివ్లో కంటే అమ్మాయి పర్స్పెక్టివ్లో పెడితే సెన్సిబిలిటీస్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎమోషన్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ క్రక్స్ ఆఫ్ ది ఫిలిం కూడా అజంతా అనే క్యారెక్టర్ చుట్టూ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అనమాట. మావయ్య, ఫాదరు, అందరూ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అందరూ అజంతాకి రిలేట్ అయి ఉంటారు వన్ వే ఆర్ ది అదర్. సో ఇన్ దట్ వే నాకు దిస్ విల్ వర్క్ బికాజ్ ఎందుకంటే రిలేటబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో గాసిప్ ఉంటుంది ఎక్కడో అక్కడ. సో అంటే ఈ మూవీలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ రాశి గారిది. సో ఈమెనే తీసుకోవాలి, ఈ క్యారెక్టర్కి ఈమె ఉండాలి అని మీకు ఎలా అనిపించింది? సింపుల్ థింగ్ అండి, ఇందాక కూడా చెప్పాను. అంటే మనం డైరెక్టర్గా ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు చాలా జర్నీ చేస్తాం ఆ క్యారెక్టర్తో. అంటే మంత్స్ టుగెదర్ మనం ఆలోచించి ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, గెస్చర్స్ ఎలా ఉంటాయి, ఇంటర్నల్ వర్క్ చాలా చేస్తాం. అన్నీ చెప్పాం నెరేట్ చేసినప్పుడు, స్టోరీ చెప్తాం, అంత టైం ఉండదు కదా మొత్తం. పుట్టినప్పటి నుంచి చెప్పాలంటే టైం పడుతుంది. సో అందుకని జస్ట్ కథలో ఏం చూపిస్తామో అది చెప్తాం. బట్ బ్యాక్ డోర్ వర్క్ చాలా జరుగుతుంది. ఎలా ఉంటాయి గెస్చర్స్, ఆ అమ్మాయి ఒక కాస్ట్యూమ్ వేసుకుంటే ఎలా ఉంటుంది, తన క్యారెక్టర్ ఆలోచన విధానం ఎలా ఉంటుంది. సో తను ఏదైనా ఒక జోక్, ఎలాంటి కైండ్ ఆఫ్ జోక్ క్రాక్ చేస్తే తను కంఫర్టబుల్, ఇలాంటి థింగ్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ తీసుకున్నాక మైండ్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. సో రాశి నాకు వచ్చిన ప్రొఫైల్స్లో రాశిని చూడగానే ఇమీడియట్ గట్ ఫీలింగ్ ఈ అమ్మాయి అజంతా అని అనిపించింది ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ప్రాక్టికల్గా కూడా రాశిని కలవడం, తను వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వినడం, తనకి నచ్చడం. సో ఇంకా అది మెటీరియలైజ్ అయింది, తనకి నచ్చింది కాబట్టి ఇద్దరికి. సో మీరు మూవీలో వీణ వాయిస్తున్నారు కదా, వీణ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడడానికి. గిటార్ అండ్ వీణ రెండు కంబైన్డ్ మిక్స్ ఉన్నట్టుంది. సో వీణ నేర్చుకున్నారా మీరు? కైండ్ ఆఫ్ ఆ షార్ట్ కోసం అంతే, ఆ షార్ట్కి ఎంతవరకు ఆ షార్ట్ కోసం అంతే, నేర్చుకోలేదు అంత. బట్ ఆ షార్ట్కి అది కూడా కష్టం, ఎందుకంటే అన్ని ఫింగర్స్ వేరేగా వెళ్ళాలి. ఇప్పుడు అలా సింక్ లేదు చేతికి.
ఈ చేతి ఇలానే ఉండాలి, ఈ చేతి ఇలా రావాలి అంటే అండ్ దే టేకింగ్ రీటేక్స్. సార్ ఆఫ్టర్ పాయింట్ ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఆ సింక్ అసలు. బట్ మీరు ఫిలిం లో చూసినప్పుడు చాలా బిలీవబుల్ గా ఉంటుంది. నిజంగా ప్లే చేసినట్టు. సాంగ్స్ లో కానీ మీరు చూసినప్పుడు నిజంగా ప్లే చేసినట్టే ఉంటారు. అయితే అవి చూసినప్పుడు ఇప్పుడు రాశి గారు చెప్పింది గుర్తొస్తుంది అన్నమాట అప్పుడు. ఓకే. అండ్ మూవీ అంటే మొత్తం షూటింగ్లో మీకు అన్కంఫర్టబుల్గా అనిపించిన మూమెంట్స్ కానీ అండ్ మీరు చాలా ఈజీగా చేసేసిన సీన్ కానీ ఏదైనా ఉందా? అన్కంఫర్టబుల్గా ఏం అవ్వలేదు, ఎందుకంటే ఆ టైప్లో ఏం సీన్స్ లేవు దట్ ఐ విల్ గెట్ అన్కంఫర్టబుల్. బట్ ఛాలెంజింగ్ ఉన్న సీన్స్ నాకు పర్సనలీ ఇష్టమే. సో ఛాలెంజింగ్ ఉన్న సీన్స్లో ఐఎమ్ మచ్ మోర్ ఇంట్రెస్టెడ్ దట్ డే. ఓ దిస్ డే ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ అ గుడ్ పర్ఫార్మర్. సో నేను ఎవ్రీడే ఐ సీ ఇట్ లైక్ దట్. అంత ఏం అన్కంఫర్టబుల్గా ఉన్న ఏం సీన్ ఒక్క రోజు కూడా లేదు. చాలా మంచి ఫ్రెండ్స్ లాగా కలిపి అందరూ, నేను డైరెక్టర్ కోసం పనిచేస్తున్నాను ఆర్ ప్రొడ్యూసర్ కోసం పనిచేస్తున్నా అలా లేదు. మనం అందరూ కలిపి మూవీ తీసాం. సో ఆ కంఫర్ట్ జోన్ మన అందరికీ ఉంది. ఎవ్రీ వన్ వర్క్డ్ ఫార్ ద స్టోరీ, ఫర్ ద క్యారెక్టర్, కాబట్టి ఎవ్రీ వన్ హ్యాడ్ ఫన్ అండ్ ఎంజాయ్డ్. సూపర్. సో మీరు ఈ క్యారెక్టర్ నుంచి ఏదైనా నేర్చుకున్నారు అని అంటే, లెర్న్ చేశారు అని అంటే ఏ క్వాలిటీ చెప్తారు? ఈ క్యారెక్టర్ నుంచి నేర్చుకున్నానంటే సిన్సియారిటీ. సిన్సియారిటీ. Of course, patience in love and honesty. గుడ్ గై. అంటే అలా అని చెప్పలేము. లేదు, అంటే మూవీలో లైక్ గుడ్ బ్యాడ్ ఇంకా మనం ఏం రివీల్ చేయలేదు కదా. సో సాంగ్ అండ్ ఆల్ ట్రైలర్ గుడ్ గై టిల్ నౌ ఇస్ గుడ్ గై. ఓకే. అండ్ మీరు ఏదైనా లెర్న్ చేశారు ఈ క్యారెక్టర్ నుంచి అని అంటే ఏం చెప్తారు? అదే, మనం ఎప్పుడు కూడా కంఫర్టబుల్ రోల్స్ చేయకూడదు. ఛాలెంజింగ్ ఉన్న రోల్స్ చేస్తే ఇంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేపొద్దున ఇప్పుడు చూడండి, మా సినిమా ఒక స్థాయి సినిమా అనుకో, రేపొద్దున ఏ మణిరత్నం గారి సినిమాలోనూ ఇంకా పెద్ద డైరెక్టర్ సినిమాలోనూ ఒక సీన్ వచ్చింది అనుకోండి, దట్ డే ఐ విల్ పర్ఫామ్ లైక్ ఏ కేక్ వాక్. ఎందుకంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో అదే నేను ఇక్కడ అమ్మ ఎందుకు వచ్చిన వాళ్ళు ఎవరు వదిలేసుకుంటే పోతే పోయింది, ఏమైంది, చిన్న సినిమా ఎవరు చూస్తారు అట్లా ఏదైనా అనుకున్నాను అనుకోండి, నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు, నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. సో ఎప్పుడైనా సరే ఆల్రెడీ చేసిన క్యారెక్టర్ని చేయటం అనేది ఇంకా మనకి ఏ ఆప్షన్ లేకపోతేనో అలా చేయాలి. ఛాలెంజ్ రోలే సెలెక్ట్ చేసుకోవాలనేది బిగ్ లెర్నింగ్. ఓకే. సో అంటే ఈ దీంతో మీరు అది లెర్న్ చేశారు. అండ్ మీ ఫేవరెట్ జోనర్ అంటే ఏం చెప్తారు? ఫిలిమ్స్ జానర్. ఈ జోనర్లో నేను యాక్ట్ చేయాలి, నేను కనిపించాలి స్క్రీన్ మీద అని మనకు ఒకటి ఉంటుంది కదా. సో అది అలా విలేజ్ యాక్షన్. ఓకే. మీకండి? నాకు చూడడానికి ఇష్టమైన థ్రిల్లర్స్, రియల్ లైఫ్ బేస్డ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ, డాక్యుమెంటరీస్. చాలా ఒకసారి చూసిన తర్వాత 2 రోజు పడుకోలేము లాగా రియల్ స్టోరీస్ కాబట్టి. మీకు ఇవి ఇష్టం కాబట్టి మీరు బాగా థ్రిల్లర్ టైప్ అవి చూస్తారు అనుకుంటా. చాలా రీసెంట్ కూడా కొంచెం ఓకే, కానీ డేమర్ చూడాలి. డేమర్ చూసారా ఎవరైనా? డేమర్, DAHMER. I finished in 1 day but couldn't even sleep for 2 days. రియల్ స్టోరీ అనమాట. రియల్ స్టోరీ, Yes. రియల్ బేస్డ్. సో మీకు బాగా దాంట్లో చూడగానే మీకు ఇప్పుడు మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, ఆ సీన్ ఏదైనా జస్ట్ లిటిల్ సీనా మొత్తం అలానే ఉంది మొత్తం. సేమ్. ఇట్స్ అబౌట్ మర్డర్ మిస్టరీ. ఇట్స్ అబౌట్ హీ కిల్స్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ చాలా విచిత్రంగా ఉంది ఆ స్టోరీ ఇప్పుడు. బట్ హీ ఈట్స్ ద బాడీ పార్ట్స్. యా, అలా కూడా కాదు. అలా కూడా కాదు, తనకి ఏదో ఒకటి ఉంది యాంగిల్. అది నేను చెప్పలేము. కొంచెం 18+ 21+ అయిపోతుంది. అంత థ్రిల్లర్ జోనర్స్, మర్డర్ జోనర్స్ మన మూవీ అలా లేను కాబట్టి అంతా చెప్పలేము. కానీ దాట్ గేవ్ మీ గూస్ బంప్స్. ఐ కుడెంట్ స్లీప్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ దట్ అంతా. సో మీకు అలాంటి జోనర్లు ఏదైనా వస్తే చేస్తారా యాక్టింగ్? యాక్టింగ్ ఎనీ జోనర్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. సో అలాంటి స్టోరీ ఏదైనా రాసుకొని రాశి గారికి తెచ్చి ఇవ్వండి. అడిగాను కూడా నేను, కొంచెం ఒక థ్రిల్లర్ లా. నెక్స్ట్ థ్రిల్లర్ కదా. మీకు ఎలాంటి జోనర్లో చేయడం అంటే ప్యాషన్ ఉంది? నాకు బేసికలీ ఎక్కువ థ్రిల్లర్స్ అంటే ఇష్టం అండి పర్సనల్గా. కాకపోతే ఇప్పుడు వరకు నేను చేసింది కూడా అదే. హన్సిక గారితో చేసిన థ్రిల్లరే. అండ్ మై ఫస్ట్ డెబ్యూ స్వా కూడా థ్రిల్లరే.
సో ఇప్పుడు చేస్తున్న వన్ మోర్ ప్రాజెక్ట్ థ్రిల్లరే, కానీ కొంచెం ద బాయ్ టు ద నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, లవ్ క్యారెక్టర్స్ లైక్ ఇలాంటివి కూడా ఎక్కువ. అంటే యాజ్ గురుగారు చెప్పినట్టుగా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ వస్తే యాజ్ అన్ యాక్టర్గా ఇంకా ప్రూవ్ చేసుకోవచ్చు, లైక్ వీ విల్ గెట్ గుడ్ అప్రిసియేషన్. సో అలాంటి క్యారెక్టర్స్ వస్తే కూడా వుడ్ లైక్ టు డూ ఇట్. సో అంటే ఇది గాసిప్ కాబట్టి మీ లైఫ్లో ఇందాక ఆల్రెడీ చెప్పారు, మీ లైఫ్ కాకుండా మీరు విన్న పక్కన వాళ్ళ గాసిప్ ఏదైనా ఉందా? ఇండస్ట్రీలో వింటుంటాం, ఫ్రెండ్స్లో, కాలేజ్లో చాలా వింటాం. ఆ ఇండస్ట్రీలో కామనే అనుకోండి, ఇప్పుడు ఎక్కడైనా కామనే అండి. లైక్ మనం ఎక్కువగా పల్లెటూరులో ఇలాంటి గాసిప్స్ వింటూ ఉంటాం. అంటే ఇండస్ట్రీలో కామన్ అని మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇండస్ట్రీలో వచ్చిన గాసిప్ని సోషల్ మీడియాలో పెట్టి బూస్టప్ చేస్తారు. ఇప్పుడు మన ఊర్లో మన పక్కింట్లో ఎవరి మీద గాసిప్ వస్తే ఆ వీధిలోనే మాడుకుంటారు. ఇండస్ట్రీలో వచ్చిన గాసిప్ని యూట్యూబ్లో పెట్టి ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్, ఇన్స్టాగ్రామ్ మీమ్స్, రీల్స్ చేసి జనాలకు తెలిసేలా స్ప్రెడ్ చేస్తారు. చేస్తారు. అందుకని అలా అనిపిస్తుంది తప్ప ఎక్కడైనా అదే ఇంపాక్ట్ ఉంటుంది పర్సనల్ లెవెల్ ఎవరికైనా సరే. సో ఈ గాసిప్ మూవీ చూసి వచ్చిన తర్వాత పబ్లిక్ ఏదో ఒకటి గ్రాప్ చేస్తారు మెసేజ్ అనేది. సో ఆ మెసేజ్ ఏమై ఉంటుంది అండ్ వాళ్ళు గ్రాప్ చేసే అంత డీటెయిల్డ్గా దీంట్లో ఉంటుందా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మెసేజ్ ఏమి ఉండదండి. అంటే మెసేజ్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో నేను సినిమా తీయలేదు. ఓకే, నేను జస్ట్ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్స్ని సొసైటీ రిఫ్లెక్ట్ చేస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే ఏం చేస్తారని క్వశ్చన్ మార్క్ ఇస్తూనే ఎండ్ చేశాను తప్ప కంక్లూడ్ చేయలేదు నేను కంప్లీట్గా. ఎందుకంటే అది చూస్తేనే అర్థమవుతుంది అది ఎలా ఎండ్ అయింది అనేది. మోర్ అంటే టు బి హానెస్ట్ స్పాయిలర్ అవుతుంది దాని గురించి ఇంకెక్కువ మాట్లాడితే. బట్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు బిహైండ్ ది సీన్ వర్క్ చేసిన యాక్టర్స్ చాలామంది, అంటే రైట్ నో మేము నలుగురమే కనబడుతున్నాం, కానీ రాశి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వేసిన విజయ్ అధిరాజ్ గారు కానీ, రవివర్మ గారు కానీ, అండ్ నెక్స్ట్ ఫాల్గుని తను ఫ్రెండ్ రోల్ చేసింది, కొరియోగ్రాఫర్ ఈ సినిమాకి, సిప్పు సిప్పు సాంగ్కి, అండ్ సునీల్. అలాగే జయశ్రీ అని ఒక అమ్మాయి 3 ఫిలిమ్స్ లీడ్ రోల్గా చేస్తూ ఒక 2 minutes చిన్న క్యామియో ప్లే చేసింది. అది డైలాగ్స్ కూడా ఉండవు, జస్ట్ కథ నచ్చి నా కోసం తను రెస్పెక్ట్ ఇచ్చి చేసింది. అలాంటి వాళ్ళు చాలామంది ఎఫర్ట్స్ ఈ సినిమాలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అండ్ నేను ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యి ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా నేను ఇదే ఒక పాజిటివ్ సైన్లో చూశాను. ఎందుకంటే ఇంతమంది డిఫరెంట్ దాంట్లో ఉన్న పీపుల్, ఇప్పుడు ఈయన బయట హీరోగా చేస్తారు, ఆయన హీరోగా చేస్తారు, తినో కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తారు, బట్ వాళ్ళందరూ కలిసి ఒక స్టోరీకి వచ్చి ఖచ్చితంగా మనం ఈ కథ చెయ్యాలి అని అనుకున్నారంటే అది నాకు చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చింది ఫస్ట్లోనే. షూర్, నేనైతే కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. 4 మెంబర్స్కి క్వశ్చన్ ఆన్సర్ ఒకేసారి చెప్పాలా విడివిడిగా చెప్పాలా? ఒకేసారి వద్దు, ఓకే, విడివిడిగా ఆన్సర్ చెప్పాలా? క్వశ్చన్స్ సేమ్ ఆన్సర్ చెప్పకూడదు, సేమ్ ఉంటే సేమ్ ఉండకూడదు, వేరే ఉండకూడదు చెప్పాలి. అంటే అదేంటండి? క్రియేట్ చేసి ఇందాక కూడా గాసిప్ తోనే ఎందుకు చేశారు సినిమా? లేడీస్ ఫస్ట్. అలా రూల్ అలా ఎవరైనా వద్దన్నారా Guys. గాసిప్ తో చేద్దామన్నారు? లేదు లేదు, అందులో లేడీస్ కి గాసిప్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటది. అదే అలాంటి వాళ్ళు అందరి కోసమే తీసాం, బాగా ఇంట్రెస్టెడ్ గా చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఎవరికి? మీ లైఫ్ అందరికి, మీ లైఫ్ను ఒక సినిమా టైటిల్తో చెప్పాలంటే ఏ టైటిల్ చెప్తారు? మీ లైఫ్ మొత్తాన్ని ఒక సినిమా టైటిల్. ఒక్కడు. ఒక్కడు, సూపర్. నేనా? చెప్పండి. ఒకే ఒక్కడు. ఒకే ఒక్కడు చెప్పండి, మీరు అతడు ఒక్కడే చెప్పండి. ఒక్కడు మధ్యలో మీ హెల్ప్ ఏంటి? రోలర్ కోస్టర్ రైడ్. సూపర్. మీరు? అజ్ఞాతవాసి. స్కార్ఫేస్. ఎక్కడ? స్కారే లేదు, కారు ఉండదు, లోపల ఉంటుంది. అదేలే. అప్పుడు మీద గీసుకుని తిరగమంటారా ఏంటి? మరి ఫేస్ అనకూడదు అప్పుడు. ఎక్కడ ఉండేది కదా అది heart లో. సినిమా పేరు స్కార్ఫేస్ అని. తెలుసు. ఓకే, స్కార్ఫేస్ నెక్స్ట్, అలాంటివి లేవు. బయోపిక్ తీయాలి అనుకుంటే ఎవరి స్టోరీని పిక్ చేసుకుంటారు? Some politician. Some politician. Politician. Some female, of course. Some politician. మీకు తెలిసిన ఫీమేల్ పొలిటీషియన్ ఉన్నారు చాలా మంది, కానీ ఆ టైం వెన్ ఐ వాంట్ టు డూ మేబీ ఇట్ మైట్ చేంజ్, సో దట్స్ ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్. మీరండి? ఏదైనా మంచి స్పోర్ట్స్ డ్రామా చేయాలని. సో చేయాలని ఉంది, biopic? బట్ ఎవరిది తీసుకుంటారు మీరు? ఎవరిది అంటే ఇట్ ఇస్ ర్యాపిడ్ ఫైర్. ర్యాపిడ్ ఫైర్, క్విక్గా చెప్పాలి.
You guys have say. ఈలోపు ఆలోచించుకుంటూ ఉంటారు. అక్కర్లేదు. నేను మంచి So say no, then let him అది think. చెప్పండి. ఎవరిదైనా ఈలోపు మంచి ఆయన క్రిమినల్ ధ్యాన్ చంద్ గారు అని హాకీ ప్లేయర్ ఉన్నారు కదా. హాకీ సో ప్లేయర్. యా సో మీరండి? చిరంజీవి గారి పేరు వావ్, సూపర్. మీరు ఒక మంచి క్రిమినల్ బయోపిక్. క్రిమినల్. ఇప్పుడు అయితే నెక్స్ట్ క్రిమినల్ జోనర్ Crime వస్తుంది. story. Criminal. What is wrong with you? మీరు డెమర్ చూసినప్పుడు లేదా మరి అప్పుడు నేను అనాలి, ఆ టైప్ ఇంత అందమైన అమ్మాయి, అంత- పక్కన కూర్చుంటే కష్టం. నాది సేమ్ ఫీలింగ్ ఇందాక. అంత ఆహ్లాదకరంగా. నెక్స్ట్ బాగా కోపం వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే వర్డ్. ఇద్దరు చూడ ఎంత బాగా Shit, I'm going to kill them. అలా సెన్సర్ అండి. సెన్సార్. Beep, beep, Same beep, sensors beep, ఏనా? beep. Obvious గా అబ్బాయి ఏం లే. answer. Yeah. నాకు సెన్సార్ వర్డ్స్ ఏం రావు, నీ అని వస్తుంది అంతే. నీ అని వస్తుంది. తర్వాత దాని తర్వాత వాడితే సెన్సర్ వస్తుంది. అదే నీ వరకే అంటే మరి బయటికి చెప్పబోయిన అట్లీస్ట్ లోపల నీ అని అనుకుంటాం చెప్పి అన్నమాట. తర్వాత డాట్స్. అది నీ అంటే కూడా ఒకసారి ప్రాబ్లం అవుతామని ఈ అంట ఈ ఆ టైంలో ఈగా అంటే అవతల వాళ్ళకి అర్థమయ్యి అర్థం అవ్వనట్టు. తిట్టినట్టు ఉండకూడదు కదా పాపం, అట్ట అవుతారు. నవ్వుతూ తిట్టాలి. సో ఇప్పటి వరకు మీకు బాగా సర్ప్రైజింగ్ అనిపించిన మూమెంట్? సర్ప్రైజింగ్ అనిపించిన సర్ప్రైజింగ్ మూవీలోనా? మూవీలో జీవితం కాదు, మీ లైఫ్ లో. Life So లో. surprising. ఇప్పుడు నాకు 11 ఇంటర్వ్యూస్ చెప్పి 15 పెట్టేశారు. చాలా సర్ప్రైజింగ్ మూమెంట్. ఇప్పుడు రాశి మొహం చూస్తుంటే సర్ప్రైజింగ్ గా ఉంది నాకు. 11 ఇంటర్వ్యూస్ చెప్పి 15 చెప్పేశారు, చాలా active. పెట్టేశారు. సో అది నాకు చాలా సర్ప్రైజింగ్ మూమెంట్ ఈరోజు. ఓకే ఏంటి అయిపోయిందా? నేను చెప్పొద్దా? ఓకే చెప్పండి. మమ్మల్ని అడగరా? చెప్పండి చెప్పండి. అడిగి మరి చెప్పాలా? లేదు లేదు, మీ సర్ప్రైజింగ్ మూమెంట్ చెప్పండి. అది చెప్పండి. నాకు ఒకసారి సంగీతం శ్రీనివాసరావు గారు కాల్ చేశారు. నిద్రలో ఉన్నా నేను, చూసుకున్న ఫోన్ చూస్తే సంగీతం శ్రీనివాసరావు అని ఉంది. ఏంటి ఈయన కాల్ చేసి నీ కరెక్టేనా, ఎవడన్నా మా ఫ్రెండ్ ఎవడన్నా చేస్తున్నాడా, అసలు ఏం జరిగింది ఇది? నేను లిఫ్ట్ చేశా. హాయ్ అండి, ఐఎమ్ సంగీతం శ్రీనివాసరావు అండి, ఫిల్మ్ డైరెక్టర్, గురుచరణ్ గారా మాట్లాడేది అని. సార్ నేనే సార్, చెప్పండి సార్ అన్నంత ట్రాన్స్లో ఉన్నా నేను. మీరు ఒక రీల్ పెట్టారండి, అందులో చాలా కాంప్లెక్స్ స్టోరీ, అది జస్ట్ 2 minutesలో నరేట్ చేశారు. యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ మార్క్. యూజువల్గా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎలా నరేట్ చేయాలి వాళ్ళ స్టోరీస్ అని ప్రాక్టీస్ చేస్తారు, బట్ యూ హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్, యూ లెఫ్ట్ యువర్ మార్క్ అండి. ఓకే బాయ్ సార్. అసలు నార్మల్ సర్ప్రైజింగ్ మూమెంట్ కాదు ఇది. So important. అది ఫ్రమ్ దాట్ లెజెండ్. సూపర్. మీరు చెప్పలేదు కదా? మీరు అడగరు కదా, వెళ్ళిపోతారు కదా నెక్స్ట్ ప్రశ్నకి. కొంచెం ఒక చిన్నప్పుడు అంటే బేసికలీ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఆడుతూ ఉంటాను. అంటే ఒక స్టేజ్ వరకు ఆడాను, లైక్ లీగ్స్ లాగా. సో ఆడుతున్నప్పుడు అంటే ఇంటర్నేషనల్ అంటే మా క్యాంప్ నుంచి లైక్ వాళ్ళు బాల్ బాయ్గా పంపించేవాళ్ళు అనమాట. సో అప్పుడప్పుడే లైక్ అండ్ ధోని అండ్ విరాట్ కోహ్లీ గారు లైక్ అంటే ఆ మ్యాచ్ ఆడుతున్నారని తెలియదు, లైక్ దే ఆర్ ప్లేయింగ్. సో ఆ టైంలో లైక్ విరాట్ కోహ్లీ అండ్ ధోనికి మేము బౌలింగ్ వేసే ఛాన్స్ వచ్చింది, అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సో సూపర్ సూపర్. ప్రతి ఒక్క ఫ్యాన్ బాయ్ మూమెంట్ అది. మీరు నేను చెప్పాను కదా ఇదేనా ఇందాక రాశి వేసి చూసినప్పుడు సర్ప్రైజ్ అని ఇలా ఓకే, ఉంటుంది. ఇందాక అంత థ్రిల్లర్ మూవీ చూసారన్నప్పుడు అయితే ఓకే. ఏ ఏజ్ లో మీకు ఫస్ట్ క్రష్ అయింది? అబ్బా నేను ఇది ఆన్సర్ ఇవ్వను, చాలా కాంట్రవర్సీ జరిగింది ఆల్రెడీ ఈ క్వశ్చన్ వాళ్ళే నా లైఫ్లో. సరే మీరు చెప్పండి. నా 5th class లో జరిగింది. You guys can see. If I say it becomes a controversy, say. I said no. Now say, let us see what it will be. I had my first crush after I turned 18 years old. Then what? Super. Nothing Okay. wrong in it. Yeah. This is a lie. ఏజ్ అడుగుతున్నారు కదా, 3వ క్లాస్కి ఏజ్ ఎంత ఉంటుంది? 3వ class అని చెప్పు, వాళ్ళు వేసుకుంటారు. 3rd క్లాస్ అండి. థర్డ్ క్లాస్. అది ఎలా గుర్తుంది? మీకంటే ఫస్ట్ Fifth క్లాస్. class. 5th సేమ్ పిచ్ అండి. సో లాస్ట్ అండ్ ఫైనల్, మీ ఫోన్లో లాస్ట్ గూగుల్ సెర్చ్ చేయండి. మీరు ఇంకా ఏంది అంతా? అదే లాస్ట్ అండ్ ఫైనల్ అమ్మా. అయిపోయింది. లాస్ట్ గూగుల్ చూడాలి సెర్చ్ కదా, తెలీదు. థియేటర్స్ లిస్ట్ ఆఫ్ గాసిప్. చూపించాలి మాకు. అది చూపించాలంటే అది వేరే ఫోన్ ఉంటుంది. లేదు. చూపిస్తే వేరే ఉంటుంది. లేదు నా గూగుల్ ఫోన్ సెర్చ్ లేదు, గూగుల్ సెర్చ్ తెలియదు, మానేసామమ్మా. గుర్తులేదు. హెయిర్ డ్రెస్సర్ దగ్గర ఉంది. మరి ఏం సెర్చ్? ఫోన్ తెరే एक बार చాట్ జీపీటీ కదా, చాట్ జీపీటీ సెర్చ్ చేస్తున్నారా? ఓకే. అయినా ట్రై చేస్తాం, మీరు అడిగారు కదా.
గూగుల్లో చాట్ జీపీటీలో కాదు. మీ దగ్గర ఉంది గూగుల్ అదే యా ఉంది అంటే నాకు తెలియదు, నేను ఏం సెర్చ్ చేస్తాను. Maybe మీరు Google అడగాల్సిన speed. క్వశ్చన్ అది కాదు. నేను హిస్టరీలో ఫస్ట్ ఏముందని అడగాలి. హిస్టరీ వదిలేండి, History హిస్టరీ delete. చూపిస్తే ఇంకా హిస్టరీలు మారిపోతాయి వద్దు. మేమందరం అంత చెడ్డోళ్ళ కనిపిస్తున్నావా? అంటే ఆవిడ గురించి చెప్పారు. ఆవిడ గురించి చెప్పారు. అంటే మేము మన ఎలా గురించి కనిపిస్తున్నాం మీకు? నేను Actually లాస్ట్ ఏం సెర్చ్ చేసింది లేదు. ఉరికే చిలక పాట లిరిక్స్. వావ్, హౌ డు యు సీ How romantic. అంత అడ్వాన్స్ గూగుల్లో గూగుల్ సఫారీలో ఓకే. మీరు Gossip గురించి టైప్ చేశాను. గాసిప్ గురించి. గాసిప్ అంటే ఏంటి అన్నా? I watch my interviews and photos. Yeah, yeah, I photos, watch myself. exactly. Event photos and all. నేను థియేటర్స్ లిస్ట్ If కొట్టా. you want to show me. సూపర్ అండి. సో జూన్ 26th అయితే మీ మూవీ రిలీజ్ అయ్యి మంచి బజ్ క్రియేట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్. థ్యాంక్ Thank యూ you. థ్యాంక్ యూ సో Wish you మచ్. the best to you.